హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక చక్కని డ్రెస్సెస్ కలెక్షన్ అండి. నేనైతే అమెజాన్ నుంచి తీసుకున్నటువంటి మంచి కలెక్షన్స్ని షేర్ చేయడానికి అయితే కనుక చక్కగా ఇందులో వచ్చేసి ఒక గౌన్ ఉంది, ఒక 2 పీస్ సెట్, మిగిలినవైతే కనుక 3 పీస్ సెట్స్గా అయితే కనుక చూడబోతున్నాం. అన్ని లింక్స్ నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో మీరైతే కనుక ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు. అన్నీ కూడా ఎల్ సైజ్ పైనే ఉన్నాయండి. డెఫినెట్గా ఇది వేసుకున్నటువంటి షార్ట్ వీడియో కూడా నేను రాబోయే షార్ట్స్లో కూడా పోస్ట్ చేస్తాను. సో మీకు ఇందులోంచి ఏదైనా నచ్చితే మాత్రం ప్రజెంట్, ఎందుకంటే షార్ట్ వీడియో పోస్ట్ చేసిన మనకి డిస్ప్లే కొంతమందికి అర్థమవుతుంది, నేను ట్యాగ్ చేస్తే అర్థం అవ్వట్లేదు. బట్ ఫుల్ వీడియోలో అయితే కనుక డిస్క్రిప్షన్లో క్లియర్గా లింక్స్ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఒకవేళ ఇవ్వలేకపోయినా షార్ట్ వీడియోకి డెఫినెట్గా నేనైతే కనుక ఫుల్ వీడియో అనేది ట్యాగ్ చేస్తాను. అలా కూడా వచ్చి మనం డిస్క్రిప్షన్లోనే చూసుకోవాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా డెఫినెట్గా నేను షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే కనుక మనం ఈ జార్జెట్ కంప్లీట్ కాంట్రాస్ట్లో అయితే కనుక వచ్చినటువంటి ఈ చికెన్ కర్రీ వర్క్ అయితే కనుక చూడబోతున్నాము. చాలా బాగుంటుంది. అండ్ చికెన్ కర్రీ చాలా వరకు అయితే కనుక ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఈ బ్లాక్ కలర్ మీద ఈ థ్రెడ్ వర్క్ అనేది బాగా పాపప్ అవుతుందండి. కాంబినేషన్ అయితే కనుక విత్ లైనింగ్ వచ్చేసింది. అండ్ మనకైతే కనుక ఇట్లాగా కట్ వస్తుంది. అండ్ ఇదైతే కనుక మనకి పాలిస్టర్ మెటీరియల్ అండి. సో ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. వర్క్, డిజైన్, డీటెయిలింగ్ అంతా కూడా చాలా చక్కగా అయితే కనుక ఫినిషింగ్ అంతా కూడా చక్కగా వచ్చింది. సైడ్లో కూడా మనకైతే కనుక వర్క్ అనేది తీసుకున్నారు. కింద బార్డర్ కూడా వచ్చేసింది. అలాగే ఇదైతే కనుక మనకి విస్కోస్ పైన అయితే కనుక మనకి ఫ్యాబ్రిక్తోని ఎలాస్టిక్ ఫిట్టింగ్తోని అయితే కనుక ఇలా స్ట్రైట్ కట్లో బాటమ్ తీసుకున్నారండి. బాటమ్ దగ్గర కూడా మనకి 2 సైడ్లో కూడా ఈ విధమైనటువంటి వర్క్ వచ్చింది. ఈ రెండు కలుపుకొని అయితే కనుక మనకు ఒక 2 పీస్ లాగా ఇచ్చారు. లేదు మాకు దుపట్టా ఖచ్చితంగా కావాల్సింది అనుకుంటే కనుక ఇందులో మన దగ్గర ఏదైనా దుపట్టా ఉంది, బేబీ పింక్, గ్రీన్, లేదంటే కనుక మీకు పీచ్ కలర్, లైక్ ఈ కలర్స్ని బట్టి అయితే కనుక మీరు మిక్స్ అండ్ మ్యాచ్లో సెట్ చేసేసుకోండి. అలా మీకు 3 పీస్ అయిపోతుంది. ఇది కాలేజ్ వేర్కి, ఆఫీస్కి, బయటకు వెళ్ళేటప్పుడు క్యాజువల్గా ఎక్కడికైనా కానీ చక్కగా వేసుకుని వెళ్ళొచ్చు. నెక్స్ట్ అయితే కనుక ఈ గౌన్ చూద్దాము. ఇది కూడానండి, ఇది కూడా షిఫాన్ జార్జెట్ రిలేటెడ్లో అయితే కనుక వచ్చినటువంటి గౌన్ ప్యాటర్న్. వీటిలో కలర్స్ ఉన్నాయి, కొన్నిట్లోనేమో కలర్స్ లేవు, సైజెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ ఇది కూడా చాలా ట్రెండింగ్ ప్యాటర్న్, అసలు హై ఉంటుందన్నమాట. నెక్ వచ్చేసి మనకి కాన్సెప్ట్ ఇట్లా వస్తుందండి. హెవీ ఐటమ్, హెవీ డిజైన్ పైన అయితే కనుక మనకి కాన్సెప్ట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. కొంచెం క్లోజప్ లుక్లో అయితే కనుక మీకు ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంటే లైక్ డిజైన్, బూటీ అంతా కూడా అయితే కనుక మీరు చూడొచ్చు. సో ఓవరాల్గా అయితే కనుక మీకు ఇది ఎల్బో లెంత్ హ్యాండ్స్ వరకు వస్తుందండి. మనకైతే కనుక లైనింగ్ వచ్చేసి సింపుల్ వీ నెక్ లైన్ పైన లాంగ్ గౌన్ వచ్చేసింది. మిడిల్ పార్ట్ అయితే కనుక ఇట్లా మనకి స్లిట్ లాగా వస్తుంది విత్ లైనింగ్తో. యాక్చువల్లీ ఫ్లేర్ చాలా బాగుందండి మీరు చూసుకున్నట్లయితే. సో ఫ్రీగా కంఫర్ట్గా వేసుకోవచ్చు. ఇట్లాంటి వాటితో పలాజోస్ అలాంటి వాటిని కూడా పేర్ చేసుకుని వేసుకోవచ్చు. లేదంటే కంప్లీట్ షార్ట్ వేసుకుని దీన్ని మామూలుగా కనపడే వరకు గౌన్ లాగా కూడా మనం స్టైల్ చేసుకోవచ్చు. ఇంకా అది మన క్రియేటివిటీ అనమాట. ఇది ఒక ప్యాటర్న్. మనకి ఇది కూడా మనకైతే ఆలియా కట్ స్టైల్లో అయితే కనుక వస్తుంది. హై నెక్ లాగా అలా కనపడుతుందండి మనకి. ఇది మిడిల్ పార్ట్ ఇలాగ స్టిచ్చింగ్ వచ్చేసింది, ఫ్రిల్స్ అండ్ షో బటన్స్తో అయితే కనుక, షో బటన్స్ కాదు పోత్లీ బటన్స్తో అయితే కనుక మనకి దీని డిజైన్ చేస్తారు. ఇది ఓన్లీ గౌన్ లాగా కనపడేటటువంటి లాంగ్ కుర్తీ. నెక్స్ట్ అయితే కనుక 3 పీస్ సెట్స్ చూద్దాము. ఇదైతే కనుక కంప్లీట్ రేయాన్ ఫ్యాబ్రిక్ మీద వచ్చిందండి. రెగ్యులర్ యూస్కి, లో మెయింటెనెన్స్ మీద, అంటే కొంచెం ఐరన్ అలాంటివి లేకోకుండా కొద్దిగా రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవడానికి ఇట్లాంటివి బాగుంటాయి. ఇదైతే కనుక మనకి కుర్తీ వీ నెక్ లాగా వచ్చిందండి. ఇది కూడా ఇదైతే కనుక స్లీవ్స్ ఏంటంటే మనకి లాంగ్ స్లీవ్స్ అనమాట. సో లాంగ్ స్లీవ్స్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో పర్టికులర్ ఈ వింటర్ సీజన్కి అట్లా కూడా ఇంకా అయిపోలేదు కదా అండి. అలా ఒకవేళ కావాలన్నా, కొంచెం స్టైలిష్ అండ్ ట్రెండింగ్గా కావాలన్నా కానీ ఇది ఎక్కడా కూడా కట్టలేదు. లిటిల్ అనార్కలి ప్యాటర్న్లో అయితే కనుక కనిపిస్తుంది. మనకి కొంచెం గేరా వచ్చింది, కొంచెం ఏ లైన్ షేప్ వస్తాయి కదండి, అలా వచ్చిందనమాట. నెక్స్ట్ బాటమ్ కూడా మనకైతే కనుక రేయాన్ ఫ్యాబ్రిక్. ఇదైతే కనుక మనకి దీనికి స్ట్రైట్ కట్లో వచ్చింది. ఫ్రీగా ఉంది బాటమ్ కూడా. ఫ్యాబ్రిక్ అంతా కూడా చక్కగా తీసుకున్నారు, సాఫ్ట్గా ఉండింది, వితౌట్ పాకెట్ అండి. ఇది విత్ ఇంటర్లాక్తో అయితే కనుక వచ్చిందనమాట. నెక్స్ట్ అయితే కనుక ఈ రెండింటి షేడ్స్ మీద మనకైతే వచ్చినటువంటి దీని దుపట్టా. కుర్తీ ఏదైతే యూజ్ చేశారో దాన్ని ఇక్కడైతే కనుక టాజిల్స్ లాగా ఇచ్చేసారు. సో ఇదైతే కనుక ఓపెన్ చేసుకున్నట్లయితే, సో సైడ్లో కూడా నేనైతే పిక్ పెడుతున్నాను, క్యాటలాగ్ ఫోటో. నాకు అమెజాన్లో స్క్రీన్ షాట్ చేసేటప్పుడు ఫోటో వరకే వస్తుందండి. కింద నాకు ప్రైస్తోని స్క్రీన్ షాట్ చేసుకోవడానికి అవ్వట్లేదు. సో మీకు కింద డిస్క్రిప్షన్కి వెళ్ళి చూడండి. నేను ట్రై చేశాను బట్ నాకైతే రాలేదన్నమాట. ఇదైతే కనుక మనకి కాటన్ మెటీరియల్ పైన ఇట్లా లెహరియా స్టైల్లో ఫ్లేర్డ్ దుపట్టాతో అయితే కనుక మనకి వచ్చింది. అంటే లైక్ ఫ్రీ అండ్ కంఫర్ట్ 2 మీటర్ ప్రాపర్ లెంత్ అండ్ విడ్త్తో అయితే కనుక చాలా చక్కగా మనకు వచ్చినటువంటి
దుపట్టాతో ఈ విధంగా ఉందన్నమాట కంప్లీట్గా సెట్ వచ్చేసి. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా తీసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్ నచ్చుతుంది కాబట్టి ఇన్ని రకాల వెరైటీ కలెక్షన్స్ని నేను మీకు షేర్ చేస్తున్నాను. ఏది నచ్చినా కానీ మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. ఒకసారి పేజ్ ఫాలో అవ్వండి. సో కొన్ని డేస్ మీకు చూస్తే అర్థమవుతుంది మన కలెక్షన్స్ లైక్ లేటెస్ట్ ఎలా మెయింటైన్ చేస్తాం డిఫరెంట్ యాప్స్ నుంచి అనేది కూడా మీకు తప్పకుండా అయితే కనుక మంచి మంచి కలెక్షన్స్ లేటెస్ట్ అప్డేట్ చేశాను కాబట్టి ఆన్లైన్ షాపింగ్ రిలేటెడ్ చక్కగా మన వీడియోస్ హెల్ప్ అవుతాయి. ఇది ఎలా ఉందండి, ఇదైతే కనుక మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక చక్కగా ఇట్లాగా డార్క్ పింక్ మీద ఫ్లవర్స్ ఇదొక టైప్ ఆఫ్ డిజైన్లో తీసుకుంటూ సైడ్ కట్లో అయితే కనుక దీని ప్యాటర్న్ అంతా కూడా ఈ విధంగా ఇచ్చేస్తూ కంప్లీట్ ఇది ఏంటంటే మనకి కాటన్ రిలేటెడ్ మెటీరియల్ పైన వితౌట్ లైనింగ్ అండి. ఇదైతే కనుక వీ నెక్ లైన్ షేప్తో వచ్చేసింది అండ్ దీనికైతే కనుక రిలేటెడ్గా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఎలాస్టిక్ ఫిట్టింగ్తో. ఇదైతే కనుక మనకి పాకెట్ అనేది రాలేదండి. ఎల్ సైజ్ పైన తీసుకున్నాను. స్ట్రైట్ కట్లో అయితే కనుక దీని బాటమ్ డిజైన్ డీటెయిలింగ్తో అయితే కనుక ఈ విధంగా వస్తూ వచ్చింది అండ్ దీనికి కాటన్ రిలేటెడ్లోనే మనకైతే కనుక దుపట్టా వచ్చింది. ఎలాగో అప్కమింగ్ అయితే కనుక సమ్మరే కదా అండి. సో ఇట్లాంటి కలెక్షన్స్ రేయాన్స్ అండ్ కాటన్స్ అయితే కనుక కంఫర్ట్గా కన్వీనెంట్గా ఉంటాయి కదా. సో అందుకోసం అయితే కనుక మీకు ఇవన్నిటిని కూడా షేర్ చేస్తున్నాను. 2 మీటర్లో అయితే కనుక వచ్చినటువంటి దుపట్టాతో కంప్లీట్గా అయితే కనుక సెట్ అనేది ఈ విధంగా వచ్చింది. ప్రాపర్ లెంత్ అండ్ విడ్త్ అండి. 2 మీటర్కి ఏ మాత్రం తగ్గదు. 100% ఒక పాయింట్ ఎక్కువే ఉంటుంది తప్ప. పెద్ద దుపట్టాస్ ఇష్టపడే వాళ్ళకు కూడా ఇవాళ నేను చూపించే సెట్స్ యొక్క దుపట్టాస్ అనేది చాలా బాగా నచ్చుతాయి. ఇలా వస్తుంది. సో చాలా బాగుందండి పెద్ద దుపట్టా. మీరు చూసుకున్నట్లయితే కనుక ఇటు నుంచి ఒక 1 మీటర్ ఉంది. ఇది 2 మీటర్తో అయితే కనుక చాలా చక్కగా వచ్చింది. అలాగే ఈ ఎల్లో కలర్ దుపట్టా కూడా అంతే చక్కగా వచ్చింది. అండ్ నెక్స్ట్ అయితే కనుక నేను వేసుకున్నటువంటి డ్రెస్ కూడా అమెజానేనండి. బట్ అక్కడ స్టాక్ అవుట్ అయితే అయిపోయిందనమాట. సో ఇది ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంది. అప్కమింగ్ వీడియోస్లలో కూడా నేను షేర్ చేస్తాను తప్పకుండా. నెక్స్ట్ అయితే కనుక మరొక 3 పీస్ సెట్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అంతా కూడా మనకి రాబోయే సీజన్కి పర్ఫెక్ట్గా ఉండేలాగా నేను చూస్ చేసుకున్నాను. ఇదైతే కనుక మనకు వచ్చేసి కుర్తీ డిజైన్ డీటెయిలింగ్ అండి. కాటన్ మెటీరియల్. ఇది సింపుల్ వీ నెక్ లైన్ పైన ఇదేంటంటే మొత్తం అంతా కూడా ఇట్లా ఫ్లవర్ డిజైన్ టైప్ అయితే కనుక తీసుకున్నారు. ఇది మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ అనేది ఈ విధంగానే వచ్చిందనమాట. అండ్ ఇది కూడా బాగుందండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూడండి ట్రాన్స్పరెంటే లేదు చూడండి మీరు. విస్కోస్ పైన అయితే కనుక ఉంది కాబట్టి థిక్నెస్ ఉంది. ఫ్యాబ్రిక్ బాగుంది. లౌడ్ అంటే ఫ్యాబ్రిక్ కాంబినేషన్ చూస్తే కానీ కలర్ కానీ మంచిగా అనిపిస్తుంది కలర్కి చూసేదానికి కూడా. అండ్ టాప్ కూడా చక్కగా వచ్చింది. కింది వరకు లెంత్ కూడా బాగుండింది. ఇది కూడానండి మనకి విత్ పాకెట్తో ఫ్రీగా కంఫర్ట్గా ఉండేలాగా చాలా చక్కగా తీసుకున్నటువంటి స్ట్రైట్ కట్ బాటమ్. సో స్ట్రైట్ లైన్స్ పైన వచ్చింది. ఒకవేళ మీకు మిక్స్ అండ్ మ్యాచ్లో వేరే దానికి ఒకవేళ అవుతుంది అనుకుంటే కనుక మీరు అలా కూడా లైక్ మిక్స్ అండ్ మ్యాచ్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక దీనికి వచ్చినటువంటి దుపట్టా విత్ టజల్స్తో అయితే కనుక వచ్చేసి కోటా దుపట్టాస్లో వచ్చిందండి. ఇదైతే కనుక ఇది దుపట్టా డీటెయిలింగ్. సో చూద్దాం ఒకసారి మొత్తం సెట్ అయితే కనుక ఎలా ఉండబోతుందని మీరు చూడొచ్చు. సో ఓవరాల్గా అయితే కనుక మనకి టాప్ మీద వచ్చిన ప్రింట్ థీమ్ ఏదైతే వచ్చిందో ఈ మనకైతే కనుక ఈ కోటా మెటీరియల్ లైక్ టజల్స్ విత్ దుపట్టా మీద కూడా సేమ్ అలాగే ఇచ్చేసారండి. దుపట్టా అయితే లెంతీ దుపట్టా, దానిలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. చాలా చక్కగా డిజైన్ చేశారు. సో ఓవరాల్గా అయితే కనుక మనకి సెట్ లుక్ ఇది. కావాలనుకునేవారు చూసుకోండి. నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా తీసుకోవచ్చు అండి. ఇవాళ నేను చూపించిన అన్నీ కూడా 5కి 5 కూడా హైలీ రికమెండెడ్. సో లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేసేసాను. సో మీకు కావాలనుకుంటే హ్యాపీగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా యాప్ త్రూ నుంచే. ఇది మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. హ్యాపీ షాపింగ్. బాయ్ బాయ్.